చాలామందికి ఉన్న సందేహము, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, కామెంట్ చేస్తూ ఉంటారు. ఏంటి అంటే, "కిరాయికి ఉన్నాం సార్. ఇది మా సొంత ఇల్లు కాదు. మేము కిరాయి తీసుకొని ఉన్నాము. ఈ ఇంటి వాస్తు ప్రభావం మా మీద పడుతుందా?" అనేది వేల మంది ప్రశ్న. నేనేం చెప్తాను అంటే, మీరు ఒక హోటల్‌కెళ్లారండి. అది మీ సొంత ఇల్లు కాదు. ఫుడ్డు తిన్నారు. ఆ ఫుడ్డు బాగుంటే మీరు హెల్తీగా ఉంటారు. ఆ తిన్న ఫుడ్ పాయిజన్ అయిందనుకోండి హాస్పిటల్‌లో పడతారు. ఇప్పుడు చెప్పండి, హోటల్ మనది కాదు. రెస్టారెంట్ మనది కాదు. అప్పుడు ఆ తిన్న ఫుడ్ ఎఫెక్ట్ మన మీద పడింది కదా! సో, ఇది కూడా అంతే. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. కార్ రెంట్ తీసుకున్నారు. డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నారు. అక్కడ ఇంజిన్ బాగాలేదు. బ్రేకులు బాగాలేవు. దాంట్లో ఉన్న వాళ్ళకే ప్రాబ్లమ్ కదా! తర్వాత ఓనర్ కూడా ప్రాబ్లమ్ వస్తుంది. బ్రేక్ ఫెయిల్ అయిందనుకోండి పరిస్థితి ఏంటి? ఇది కూడా అంతే. మనము కిరాయి ఇంట్లో ఉండి బాగుపడ్డ వాళ్ళు ఎందరో ఉన్నారు. సార్ ఇంట్లోకొచ్చిన తర్వాత చాలా బాగా జరిగిందని. సార్ కానీ ఈ ఇంట్లోకి ఆ కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు బాగుందండి మాకు. కానీ ఈ కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు ఏమీ బాగాలేదు స్వామి అని మన అనుభవంతో చూస్తూ ఉంటారు. చాలామంది నాకు చెప్తూ ఉంటారు. ఆ ఇల్లు బాగుంది. ఈ ఇల్లు మాత్రం బాగలేదు. అంటే అవి 2 కిరాయి ఇల్లులే. ఒక ఇల్లు బాగుంది. ఒక ఇల్లు బాగలేదు. కొందరు కిరాయి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత